పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బేసిక్గా అంటే ఆల్మోస్ట్ మనము ఇయర్ నుంచే స్టార్ట్ చేసాము అండ్ ఫైనల్గా ఈరోజు చూస్తే ఇయర్ ఎండ్. సో ఇయర్ ఎండ్లో కూడా చాలా మంది నెక్స్ట్ న్యూ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు న్యూ ఇయర్ గుర్తుగా బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటారు. సో దాని గురించి ఎలా ఉంది, ప్రైస్ మూమెంట్ తగ్గుతుందా, ఈ రోజు కొనుక్కోవాలా లేదంటే రేపు కొనుక్కోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ ఇయర్ మొత్తంలో గోల్డ్ అనేది ఎలా ఉంది అండ్ ప్రజెంట్ ఈ రోజు రేట్ ఎలా ఉంది సార్ గోల్డ్? ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. అయితే నేనేం చేశానంటే గోల్డ్ గురించి కొన్ని షాప్స్ వాళ్ళ మేనేజర్స్ వాళ్ళకు మనకు కొంచెం పరిచయం ఉంటే నేను కాల్ చేసి మాట్లాడా. సార్ ఎలా ఉంది, ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పటిదాకా 2024లో బాగా పెరిగింది కదండి, సేల్స్ ఏమైనా పడ్డాయా అది అంటే, సార్ ఇది మా దగ్గర ఉన్న కైండ్ ఆఫ్ అప్డేట్స్ అని చెప్పేసి అతని సిస్టంలో నుంచి చాలా మందితో దాదాపు ఐ స్పోక్ టు అరౌండ్ 8 to 9 పీపుల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెలరీస్, లైక్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద బ్రాండ్స్, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశారంటే పీపుల్ ఆర్ లైకింగ్ డిజైన్స్ ఆన్లైన్. డిజైన్స్ అనేది ఇప్పుడు వేరే వేరే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఒక గోల్డ్ జ్యువెలరీ మీకు కనీసం ఒక 100 ఫోటోగ్రాఫ్స్ వస్తాయి. అందులో నుంచి చాట్ జీపీటీని కూడా వాడేసేసి వెరైటీ డిజైన్స్ అని తెప్పించేసి కంపెనీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ వాట్సాప్ ఉంటే ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నేను పేరు తీసుకోదలుచుకోలేదు, బట్ ఇట్స్ అ లిస్టెడ్ కంపెనీ. అంటే వీళ్ళు మనకేం డబ్బులు ఇవ్వలేదు, బట్ స్టిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ అన్నిటికీ వాట్సాప్ నంబర్స్ ఉన్నాయి, కస్టమర్ కేర్ నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్కి మీరు ఆ ఫోటో పంపించారనుకోండి, దే విల్ గివ్ యూ ద రిప్లై, ఎస్ వీ కెన్ మేక్ దిస్ జ్యువెలరీ ఇన్ 1 week's టైం, 2 days టైం. ఎందుకంటే డిమాండ్ ఎంత పెరిగిపోయిందంటే ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే అక్కడికి వచ్చేసి మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతామని చెప్పేసి జస్ట్ డబ్బులు కట్టే ముందు మీకు ఇంత ఆర్డర్ డబ్బులు ఇచ్చేస్తున్నాం, 10% 25% డౌన్ పేమెంట్ కట్టాలి, ఆర్డర్ రెడీగా ఉంటుంది, వస్తారు, వాళ్ళకి నచ్చిన తర్వాత అది చూసుకుంటారు, ట్రై చేసిన తర్వాత కొనుక్కొని మిగతా పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం. సో ట్రెండ్ అనేది చాలా మారింది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో చాలామంది జ్యువెలరీ డిజైన్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయండి, వాళ్ళందరినీ మనము ఈజీగా నమ్ముతాం. ఎందుకంటే ఆ బ్రాండ్కి వాళ్ళు అన్ని కోట్ల రూపాయలు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు కాబట్టి. సో బ్రాండ్ ఉంది కాబట్టి హ్యాపీగా మనం నమ్మచ్చు. ఇట్ విల్ బీ డెఫినెట్లీ మీకు ఉన్న గోల్డ్ కైండ్ ఆఫ్ యూఐడి నంబర్ ఉంటుంది, హాల్ మార్క్ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది కాబట్టి అసలు గోల్డ్ ప్యూరిటీ గురించి భయపడాల్సిన అవసరం లేదు. డిజైన్ మాత్రం ఇంటాక్ట్గా ఉంటుంది, అందులో కూడా డౌట్ లేదు. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను దాదాపు 8 నుంచి 9 మందిలో మాట్లాడాను కదా, more than 5 members have told me, sir we are getting orders on online, మాకు డిజైన్ నచ్చింది, ఇది మీరు చేయగలుగుతారా, వేరే వాళ్ళ ప్రైసింగ్ మాకు ఇంత ఇచ్చారు, మీరు ఎంతలో చేయగలుగుతారు. సో ఇలా కైండ్ ఆఫ్ నెగోసియేషన్స్ ఆన్లైన్లోనే చేసుకొని దే ఆర్ గెటింగ్ ది థింగ్స్ డన్ అనమాట. సో నాకు ఒక విషయం నచ్చడం ఏంటంటే, ఇంతకు ముందుకు మనము పేరెంట్స్ వాళ్ళతో వెళ్ళినప్పుడు కానివ్వండి, అమ్మా నాన్నలు కానివ్వండి, అమ్మమ్మ నాన్నమ్మ కానివ్వండి, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ షాప్కి వెళ్ళేసి అక్కడ చూసుకొని నచ్చింది కొనేవారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అంతా అక్కడ టైం వేస్ట్ చేసే బదులు 1 గంట 2 గంటలు 4 గంటలు కూర్చునే బదులు ఆన్లైన్లో అంతా ఫైనలైజ్ చేసుకొని పీపుల్ ఆర్ బయింగ్ గోల్డ్. అండ్ ఇందులో 2 తరహాలో ఎక్కువగా కొంటున్నారు. ఎలా సార్? అది ఏంటంటే many of the people are taking saving money in banks. మనం మొన్న ఒక వీడియో చేసాం, మీకు గుర్తుందా, 101 రూపాయి మోబిక్విక్ది గోల్డ్లో ఎలా సేవ్ చేయాలని. ఆ వీడియో చూడండి ఒకవేళ చూడకపోతే. చాలా మంది అలా డబ్బులు సేవ్ చేసుకొని ఒక 3-4 ఏళ్ళ తర్వాత కనీసం ఒక 10 తులాలు 5 తులాలు బంగారం వరకు డబ్బులు సేవ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి గోల్డ్ కొనుక్కుంటారు. దట్ మీన్స్ ఇప్పుడు గోల్డ్ రేట్స్ పెరిగాయి కాబట్టి ఎవ్రీ 3 years లేదా 5 yearsకి కనీసం ఒక 10 తులాలు 5 తులాలు కొంటున్నారు జనాలు. సో పీపుల్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్. జనాల ఇంట్రెస్ట్ తగ్గలేదండి బంగారం విషయంలో. అందుకే నేను చూస్తున్నాను కదా, ఎక్కువగా గోల్డ్ పెరగడమే కానీ తగ్గడం మాత్రం 10 రూపాయలు 50 రూపాయలు మాత్రమే. సో లెట్స్ సీ ది స్పాట్ గోల్డ్ మార్కెట్. ఇక్కడ చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్ నిన్న 7800 ఉండింది, ఈ రోజున 7756, బికాస్ ఇట్ హాస్ ఫాలెన్ బై జస్ట్ 44 రూపీస్ ఓన్లీ. అంటే ట్రిపుల్ డిజిట్లో పడితే కనుక ఒకవేళ అదేంట్రో అసలు గోల్డ్ ఇంతగానం పడుతుందా అని చెప్పేసి కూడా భయపడతారు. కానీ గోల్డ్ హ్యాస్ బిన్ ఓన్లీ ఫాలోయింగ్ ఇన్ 2 digits, నాట్ ఇన్ ట్రిపుల్ డిజిట్స్. సో కమింగ్ టు 22 క్యారెట్ గోల్డ్ 7150 నిన్న ఉండింది, ఈ రోజున 7110. ఇట్ హాస్ ఫాలన్ బై 40 రూపీస్, విచ్ ఇస్ అగైన్ అ 2 digit fall. సో కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్ విచ్ హెస్ గాట్ మోర్ ట్రాక్షన్ అనమాట. ఈ మధ్య చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. మోస్ట్ ఆఫ్ ది లేటెస్ట్ జనరేషన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇట్ అనమాట. సో 5850 yesterday's price and today it's 5818. It has fallen by just 32 rupees only. Again a
2-digit ఫాల్ పర్ గ్రామ్లో మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ 100 grams గోల్డ్ అనుకుంటే ఇట్ హ్యాస్ ఫాలన్ బై 3,200 రూపీస్ అండి. దట్ ఈస్ ఓన్లీ 18 క్యారెట్. ఒకవేళ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 4,400 పడింది. అంటే 4,400 రూపాయలు 24 క్యారెట్ గోల్డ్ ఈజ్ యాక్చువల్లీ బిగ్ మనీ నిజంగా చెప్పాలి అండి. బట్ మనం యాక్చువల్గా అంత బంగారం కొనము జనరల్గా ఎవ్రీడే. బట్ ఎప్పుడైతే కొంటామో ఇది మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ. రేపే న్యూ ఇయర్. సో ఎండ్ యువర్ ఓల్డ్ ఇయర్ విత్ ప్యూర్ గోల్డ్. ఓకే, సో లెట్స్ కమ్ బ్యాక్ టు ది ట్రేడింగ్ అనాలిసిస్. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, నో రికమెండేషన్స్ గివెన్. సో శిరీష, యాజ్ యూజువల్ మనం డైలీ చార్ట్స్ ఎప్పుడు ఫస్ట్ చూస్తాం, ఎందుకంటే ఒక క్లారిటీ అంటూ మనకు కావాలి అంటే ఎగ్జాక్ట్లీ గోల్డ్ ఈజ్ హెడెడ్ టువర్డ్స్ అప్ సైడ్ ఆర్ టువర్డ్స్ డౌన్ సైడ్ అన్న విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే కొంతమంది మనకు రెగ్యులర్గా ఫాలో అవుతారు కాబట్టి నాతో రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉంటారు. అయితే ఏమడిగారంటే, సార్ మనకు ఆల్ టైమ్ హై గోల్డ్ టచ్ చేసింది కదా, దట్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. ఇదే సంవత్సరంలో 31వ తేదీన టచ్ అయింది. ఆ టైంలో మీకు గోల్డ్ ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 80,153 అండి. సో అక్కడి నుంచి గోల్డ్ పడడం మొదలైంది కదా. నేను ఒక ఇంపార్టెంట్ విషయము కొన్ని వీడియోస్లో ఇంతకుముందు చెప్పా. అదేంటంటే హయ్యర్ టాప్, లోవర్ టాప్ అని చెప్పేసి రెండు ఉంటాయి. సో మీరు దీన్ని ఎలా గుర్తుపట్టాలి, ఒకవేళ ముందు పోయి గోల్డ్ ఇంకా కింద పడుతుంది అంటే ఇప్పుడు మీకు చూపిస్తా. సి ఐ డ్రా విత్ అ సింపుల్ ట్రెండ్ లైన్. ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, సి దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హయ్యర్ టాప్. అండ్ ఎందుకంటే అది ఆల్ టైమ్ హై కదా, దాని తర్వాత మళ్ళీ దాన్ని దాటలా. సో కాబట్టి ఆ హయ్యర్ టాప్ మీకు 31st అక్టోబర్కి వచ్చిన తర్వాత మళ్ళీ లోవర్ టాప్ మీకు వచ్చింది ఆన్ 12th డిసెంబర్. సో ఇక్కడ మీరు చూసుకుంటే దరిదాపుల్లో చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఆ ఆల్ టైమ్ హై దగ్గరలోనే మీకు హై క్రియేట్ చేసేసి మళ్ళీ అక్కడ నుంచి పడడం మొదలైంది. సో దట్ మీన్స్ గోల్డ్ ఈజ్ గోయింగ్ టు ఫాల్ లిటిల్ మోర్. కొత్త సంవత్సరంలో ఒక గుడ్ న్యూస్ తీసుకురాబోతుంది. కనీసం మీరు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్, మన ట్రంప్ గారు నూతన రాష్ట్రపతి కాబోతున్నారు అమెరికాకి ఆన్ ద 28th of January 2025. సో ఆ రోజు కంటే ముందు కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి, కొన్ని నెగిటివ్ సర్ప్రైజెస్ రాబోతున్నాయి. అది గనక గోల్డ్ కోసం వచ్చిందంటే కనీసం మీరు 8,000 రూపీస్ ఫాల్ ఒక్క రోజులో చూస్తారు. ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్లో బికాస్ కరెంట్లీ గోల్డ్ ఈస్ ట్రేడింగ్ అరౌండ్ 76,000 రూపీస్. సో 76,000 నుంచి ఒక 8,000 రూపాయలు అనుకుంటే కనీసం మీకు 68,000 రూపీస్ వరకు గోల్డ్లో ఫాల్ ఉంది. సో అలాంటి కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇండికేషన్స్ కూడా అలాగే ఉన్నాయి శిరీష. ఇన్ఫాక్ట్ మీరు చూసుకుంటే డైలీ చార్ట్లో ఏదైతే మనం లోవర్ టాప్ చూసాం కదా, అక్కడ నుంచి ఇంకా గోల్డ్ పడుతూనే ఉంది. అండ్ ఫర్దర్ మీకు ఇంకొక విషయం ఏంటంటే 30 minutesలో కూడా ద సేమ్ ట్రెండ్ ఈస్ కంటిన్యూయింగ్. సో ఇక్కడ మీకు మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసి చూపిస్తుంది శిరీష. సి దిస్ ఇస్ హౌ గోల్డ్ ఈజ్ ఫాలింగ్. సో పెరిగేటప్పుడు ఏదైతే ట్రెండ్ అప్ సైడ్ ఉండిందో అది కాస్త బ్రేక్ అయిపోయేసి మీకు కిందికి వచ్చేసింది. సో అగైన్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ట్రెండ్ డౌన్ సైడ్లో కన్ఫర్మ్డ్గా ఉంది. ఇది రికమెండేషన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకుంటేనే మీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. రికమెండేషన్స్ ఫాలో అవ్వకండి. సో సార్, మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి లైక్ మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్కి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మీ గైడెన్స్ కోసం ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గ్రేట్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ being asked on the last day of the year, but that doesn't mean that నూతన సంవత్సరానికి ఈ ఆపర్చునిటీ మీకు ఉండదు. తప్పకుండా ఉంటుంది. ఐల్ గివ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా, సాయంత్రం తర్వాత వాట్సాప్ సిగ్నల్స్ మొబైల్స్ అన్ని జామ్ అయిపోతాయి. సో 5 గంటల లోపే మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎవరన్నా బిఫోర్ 5 PM టుడే ఈవినింగ్ ఒకవేళ కాల్ చేస్తే దే హ్యావ్ అ బిగ్ సర్ప్రైజ్. ఓకే, కాల్ చేయండి త్వరగా. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఉన్న అప్పులు కాస్త దాంతోపాటే ఎలాగైతే మీరు నగలు కొనాలనుకుంటున్నారో, పెట్టుబడి పెట్టాలి, రిటైర్మెంట్ లైఫ్ కోసం మనం ఎలా కోట్లాధికారిగా రిటైర్ అవ్వాలి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ స్పెషల్ ఆఫర్ కోసం వెయిట్ చేయకండి, ఇమీడియట్గా ఈ వీడియో చూడంగానే కాల్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష.